రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది. అన్ని వ్యవస్థలు గాడిన పడ్డాయి. కానీ వైసీపీ వల్ల రాజకీయాలు రోడ్డున పడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు ఆలోచనలు అంటే మనం సినిమాలు చూసాము చిన్నప్పటి నుంచి. దాంట్లో విలన్ గా రాజనాలను చూసేది, రాజనాల కుట్రలు కుతంత్రాలు చూసేది. అట్లుంది. ఏం మాట్లాడిస్తున్నారు ఏంటి? ఒక మాజీ మంత్రి పేర్ని నాని వాడే భాష ఏంటి? మీకు ఇంకా సిగ్గు రాలేదా? ఒకప్పుడు వల్లభనేని వంశీ జైలుకు పోయి ఊచలు లెక్క పెట్టి వచ్చాడు, బతుకు జీవుడా అంటా బయటకు వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అంటే, మీకు శాసనసభలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు స్క్రిప్ట్ మీరు చదవమన్నది చదవాలా శాసనసభలో? ఆనాటి ఒక మాజీ మంత్రి ఎమ్మెల్యేని మీ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మీద మీరు స్క్రిప్ట్ రాసి చదవమంటే ఆయన రిజెక్ట్ చేశాడు. ఈరోజు పేర్ని నాని లాంటి వాళ్ళు నీ స్క్రిప్ట్ చదివేస్తున్నారు, ఘోరంగా మాట్లాడుతున్నారు. ఏమి అంత ఫ్యాట్ ఎందుకు వచ్చింది? అంత కొవ్వు ఎందుకు ఎక్కువ వచ్చింది? ఒకటి నేను చెప్తుండా, మేమైతే మా కూటమి ప్రభుత్వం ఎవ్వరి మీద ఇప్పుడు ఆయన చెప్తున్నాడు పేర్ని నాని, నువ్వు కొడాలి నాని ఆయన యాక్షన్ తీసుకుంటారు భయపడ్డాను. చట్టం న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా చట్టం తన పని చేసుకుంటూ పోద్ది. మేము అందరినీ అరెస్ట్ చేయాలా, హింస పెట్టాలా? తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదనే పాలసీ మాది. నేను ప్రసన్న కుమార్ రెడ్డి, మీరు చెప్పినట్టు ప్రసన్న కుమార్ రెడ్డి అయినా ఇంకొకరైనా తప్పదు. మీరు తప్పులు చేసి ఉంటే అనుభవించండి.